హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్‌లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉంటారో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. కేవలం గల్ఫ్ అనే కాదు, వెస్టర్న్ కంట్రీస్‌లలో పనిచేస్తున్నటువంటివి ప్రతి ఒక్కరు గూడా, బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు గూడా చేసేదేంటి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎలాగో కష్టపడి ఉంటారు కాబట్టేసి, ఎలాగో భోజనం చేసుకోవడానికి లేట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది మనం చూసినట్లయితే రెస్టారెంట్స్ లేదంటే హోటల్స్‌కి వెళ్లి భోజనం అయితే చేస్తూ ఉంటారు గదా! అదే విధంగా సాల్మియాలో ఉన్నటువంటి ఒక హోటల్‌కి బౌద్ధన్ అనేటటువంటి వ్యక్తి వెళ్ళాడు భోజనం చేయడానికి. అదే హోటల్‌కి మరొక 5 మంది అయితే భోజనం చేయడానికైతే వెళ్లారు. అలా వెళ్ళిన తరువాత ఈ 5 మంది చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా నవ్వడం, అదే విధంగా ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో ఈ బౌద్ధన్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళనైతే ప్రశ్నించాడు. "మీరిలా చేస్తూ ఉండడం మూలంగా మాకు చాలా డిస్టర్బెన్స్‌గా అయితే ఉంది. ఇలా చేయకండి" అనేటటువంటి ఒక చిన్న మాట చెప్పడంతో ఆ 5 మంది కలిసి తన పైకైతే దాడికైతే దిగారు. అదే విధంగా విచక్షణ రహితంగా తనని కొట్టడం గూడా చేశారు. అయితే ఇలా కొట్టేటటువంటి సమయంలో ఈ బౌద్ధన్ అనేటువంటి వ్యక్తి కూడా వాళ్ళ పైన దాడి అయితే చేశాడు. ఇరువురు వెళ్ళేసి పోలీస్ స్టేషన్‌లో కేస్ అయితే పెట్టారు. ఇలా ఇరువురు దాడి చేసుకునేటటువంటి క్రమంలో ఆ హోటల్‌కి సంబంధించినటువంటి స్టాఫ్ గూడా ఈ బౌద్ధన్ అనేటువంటి వ్యక్తికి కూడా సాయం అయితే చేశారు. ఇలా ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోవడం కారణంగా పోలీసులు ఇరువురిపై కేసు అయితే నమోదైతే చేశారు. అయితే ఇంతలా జరిగినటువంటి సమయంలో పోలీసు వారు చెబుతున్నది ఏంటంటే, ఎవరైతే ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారో వీరిలో కువైట్‌కి సంబంధించినటువంటి ఒక పౌరుడు గూడా ఉన్నాడని చెప్పేసి వీళ్ళ ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. అదే విధంగా బౌద్ధన్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే దాడి చేశాడో, తనకు సహకరించినటువంటి స్టాఫ్ ఎవరైతే దాడి చేశారో వీళ్ళు కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే ఈ 5 మందిపై దాడి చేశారని చెప్పేసి వీళ్ళనైతే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సమర్థించారు ఇక్కడ. కేవలం ఈ రెస్టారెంట్‌లోనే గాదు, మనం రీసెంట్‌గా హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే రాంగ్ రూట్‌లో వస్తున్నటువంటి ఒక ఆటో డ్రైవర్‌ని బైక్ మీద వస్తున్నటువంటి ఒకతనైతే ప్రశ్నించాడు. "మీరు ఇలా రావడం అనేది కరెక్ట్ కాదు బ్రదర్. మీరు ఇలా రావడం మూలంగా ఎవరికైనా గానీ తగిలినట్లయితే వారి ప్రాణానికి గూడా హాని జరిగేటటువంటి ఆస్కారం ఉంది" అని చెప్పేసి ఒక 2 మంచి మాటలు చెప్పినందుకు ఆ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి 7 మంది కలిసి ఆ స్కూటర్‌పై వెళ్తున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని బయటికి దొబ్బి మరీ అతనిపై దాడి చేసి మరీ ప్రాణాలైతే తీశారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు గూడా ప్రాణాలు తీసేటటువంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టేసి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఒక్కసారి ఈ వీడియో గూడా చూడండి. ఇది ఎక్కడ జరిగిందో మనకు తెలియదు గానీ సోషల్ మీడియాలో ఒక బ్రదర్ అయితే అప్‌లోడ్ అయితే చేశాడు. అయితే పెళ్లి అన్న తర్వాత 500 మంది లేదంటే 600 మంది, 1000 మంది వచ్చి భోజనం అయితే చేస్తూ ఉంటారు. అలా భోంచేసినటువంటి 1000 మందిని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నా కూడా ఇక్కడ ఆ పసికందు భోజనం కోసం అని చెప్పేసి ఆ ప్లేట్‌లలో ఉన్నటువంటిది తింటూ గ్యాదర్ చేసుకుంటూ ఉంటే కనీసం ఒక్కడు గూడా "మేమున్నాము రా తల్లి" అనేటటువంటి ఒక చిన్న మాట గూడా చెప్పకపోగా కనీసం ఒక గుప్పెడు అన్నం గూడా పెట్టలేనటువంటి స్థితిలో ఉండిపోయారు ఇక్కడ పార్టీ చేసుకున్నటువంటి ఈ మహానుభావులు. అంటే ఎంత గొప్ప సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామో ఒకసారైతే ఆలోచన చేయండి. మతము, కులము అంటూ ఇదే విధంగా మనిషి మృగమైపోతే మృగం మనిషి అవుతుంది. అదేవిధంగా మనిషి పూర్తిగా విచక్షణ అన్నది కోల్పోయి ఇదే విధంగా దాడులకైతే దిగుతూ ఉంటాడు. దీనికి మెయిన్ కారణం జంతువులకన్నది 5th సెన్స్ ఉంటుంది, మనుషులకన్నది 6th సెన్స్ ఉంటుంది అని అంటారు. అయితే ఇక్కడ మనుషులకి బహుశా 5th సెన్స్ లేకైతే పడిపోతూ ఉన్నాం. జంతువులే మనకంటే బెటర్ అని అనిపిస్తూ ఉంది ఈ వీడియో చూసిన తర్వాత నాకు. అందుకనే మీలలో ఎవరైనా గానీ దయచేసి ఏ ఒక్క చిన్న పార్టీ జరిగినా గూడా అక్కడ ఎవరైనా గానీ భిక్షాటన చేయడానికి వచ్చేటటువంటి పసిబిడ్డలు ఎవరున్నా గూడా కాస్త భోజనం అయితే పెట్టడానికైతే ప్రయత్నం అయితే చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.